ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన తల్లిని హత్య చేసిన కొడుకు యశ్వంత్ కేసులో అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తను దేవుణ్ణని, అందుకే తన తల్లి నమ్మకపోవడం వల్లే ఆమెను దేవుడి దగ్గరికి పంపించాను అని హత్యకు గురైన గవర్నమెంట్ టీచర్ లక్ష్మీదేవి కొడుకైన యశ్వంత్ పోలీసులకు చెప్పుకొచ్చాడు. అతని మానసిక స్థితి సరిగ్గా లేకే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ వసుధార గారు. ఆవిడతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే వసుధార గారు. నమస్తే అమ్మా. అసలు ఈ అబ్బాయి మానసిక స్థితి సరిగ్గా లేక తల్లిని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. నేను దేవుణ్ణి అంటూ ఒక బీటెక్ చదివిన అబ్బాయి చెప్పడం ఏంటి? ఈ హత్యకు దారి తీసిన కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. ఇంకా ఇదివరకు చెప్పినట్టు ఈ అబ్బాయి సింగిల్ చైల్డ్ అంట. సింగిల్ చైల్డ్ అనేసరికి పేరెంట్స్ ప్యాంపరింగ్ మామూలుగా ఉండదండి. అడిగినవన్నీ ఇచ్చేయటం. ఉద్యోగస్తులైతే కనుక మేము ఇవ్వలేనిది ఏముంది అని అనుకొని కొంత కూడా పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేయటం, వాళ్ళు ఏమంటే అది అలాగా జరిగిపోతూ ఉంటే ఆ పిల్లలకి ఒక ఆలోచన, అడ్జస్ట్మెంట్, ఇవి అన్నీ తెలియకుండా పోతాయి. ఐఎమ్ బీయింగ్ ప్యాంపర్డ్ అనే ఒక థాట్ పిల్లలని ఎలా చేస్తుందంటే నేనే సుప్రీం. తో ఈ సుప్రీం అనే థాట్ చిన్నప్పటి నుంచి ఆ థాట్కి పెంపొందిస్తూ వెళ్ళిపోయారు. అడిగిందల్లా దొరుకుతూ ఉంటే నేనే సుప్రీం అన్న థాట్ పెరుగుతూ పోతూ ఉండేసరికి ఒక స్థాయికి వచ్చేసరికి ఇంకో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ తోడైంది. ఆ అబ్బాయి 4 ఏళ్ళు చదివాడు, ఉద్యోగం రాలేదు. ఇంకో 4 ఏళ్ళు అయ్యింది, అయినా కూడా ఉద్యోగం రాలేదు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ పేరెంట్స్ నాకు అన్నీ చెయ్యాలి ఇది వరకులానే. కాకపోతే ఇక్కడ తేడా ఎక్కడొస్తుంది అని అంటే, చిన్నప్పుడు చేయటం వేరు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం జనరల్గా సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పిల్లలు అన్న తర్వాత చదువుకోవాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, వాళ్ళకంటూ సొసైటీలో ఒక స్థానం అనేది ఉండాలని పేరెంట్స్ తప్పకుండా కాంక్షిస్తారు. అది తప్పు కాదు. కాకపోతే ఈ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్కి ఆ పిల్లోడు రాలేకపోయాడు అనేది ఒకటైతే, నేను ఇంత చదివాను, నేను అనుకున్నది సాధించలేకపోయాను అనేది ఇంకొకటి, జరుగుతున్న పరిణామాలు ఫుల్ఫిల్ అవ్వకపోవటం అనేది ఇంకో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ దొరికినాయి, ఇప్పుడెందుకు వీళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారు, నన్ను రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఈ అన్ని స్ట్రెస్సులు కలగలిపి ఇలాంటి ఒక డిఫరెంట్ పర్సనాలిటీ బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంక అబ్బాయి అప్పుడు దేవుడు అన్నాడు అని అంటే చిన్నతనంలో ఏర్పడ్డ నేను సుప్రీం అన్న థాట్. నేను చెప్పింది మీరు చేయాలి. ఇదివరకు మీ ఇష్టానికి, మీ ఆనందానికి, మీ ప్యాంపరింగ్ కోసం చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చేయాలి మీరు. దానికి నో వచ్చేసరికి ఆ కోపం, యాంగర్, కంట్రోల్ తప్పి ఇలాంటివి జరిగే అవకాశాలు. వసుధార గారు, అసలు ఈ యశ్వంత్ అనే అబ్బాయి తల్లి లక్ష్మీదేవిని చంపిన విధానం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జస్ట్ ఆ అబ్బాయి హైదరాబాద్ నుంచి ఆదివారం ఇంటికి వచ్చాడు. తల్లిని డబ్బుల విషయంలో ఆమెతో గొడవ పడ్డాడు. తండ్రి భాస్కర్ కూడా వచ్చేసి ఎందుకు గొడవ పడుతున్నావు అమ్మతో అంటే అతన్ని లోపల బెడ్రూమ్లోకి నెట్టేసి గడియ పెట్టేశాడు. తల్లినేమో కత్తితో గొంతు కోసి డెడ్ బాడీ తీసుకొచ్చేసి ఇంటి బయట వరండాలో పడేసి అతను లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు చూసి పోలీసులకి సమాచారం ఇచ్చి అప్పుడు తలుపులు పగలగొట్టి ఆ యశ్వంత్ని బయటకు తీసుకొచ్చారు. ఒక తల్లిని చంపేసి అతను హాయిగా ఇంట్లో టీవీ చూస్తున్నాడు అంటే మనం ఎలా చూడాలి? ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఒకే ఒక్క కొడుకు అని ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. కానీ ఈ అబ్బాయికి కనీసం తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. ఇప్పుడు చాలామంది పిల్లలు అలాగే ఉంటున్నారు. పేరెంటింగ్ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జరిగిన చర్య మాత్రం చాలా అమానుషం. అక్కడ క్లియర్గా తెలుస్తుంది ఆ అబ్బాయికి కంప్లీట్గా తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ లేకపోవడం ఒకటి, సెన్సిటివిటీ లేదు, కంప్లీట్ ఇండిఫరెంట్. ఈ యొక్క అబ్బాయి గురించి చూసుకుంటే కనుక ఆ తల్లిదండ్రులకి చిన్నప్పుడే తెలిసి ఉంటుంది, అర్థం కూడా అయిపోయి ఉంటుంది, వీడికి మనం అంటే గౌరవం, ప్రేమ, డిసిప్లిన్ లేకుండా పోతున్నాయి అనే విషయం అర్థమవుతుంది కదా. ఏదో ఒక స్థాయిలో అర్థమవుతుంది. అట్లీస్ట్ ఏ స్థాయిలో అంటే కమ్సే కమ్ 13-14 టీన్స్ వచ్చేసరికి
పిల్లలది యాటిట్యూడ్ అనేది తల్లిదండ్రులకు అర్థమైపోతుందండి. వాడు డిసిప్లిన్డ్గా పెరుగుతున్నాడా, సెన్సిటివిటీతో పెరుగుతున్నాడా, ఇండిఫరెంట్ అయిపోతున్నాడా, మినిమం కన్సర్న్స్ అనేది లేకుండా, గౌరవం, మర్యాద, రెస్పెక్ట్ ఇలాంటి ఫీలింగ్స్ ఏవీ లేకుండా పెరుగుతున్నాడా, లేకపోతే వీటన్నిటిలో ఒక క్రమశిక్షణతో పిల్లలు పెరుగుతున్నారా అనే విషయం తల్లిదండ్రులకి పిల్లలు టీన్స్కి వచ్చేసరికి అర్థమైపోతుందండి. ఆ స్థాయి నుంచి కొంచెమైనా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్త అనగానే జంప్ అయ్యేది డిసిప్లిన్ అనేసరికి కంట్రోల్ చేయడం, కోప్పట్టం, అరవటం. కానీ పిల్లల్ని టీన్స్లో ఏవి కూడా మార్చలేవండి. వీటి వల్ల ఇంకా నష్టమే కానీ ఉపయోగం మాత్రం తక్కువే. సరే, మరి అతి ప్రేమ చూపించాం ఇదివరకే, మరి ఇప్పుడు ఇలాగ అయింది అని అంటే మీరు చూపించే పద్ధతి మార్చాలి. మీరు అప్పటి వరకు అతి ప్రేమలో ఉండి ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రీమ్లకు వచ్చి కోపడేస్తుంటే వాడికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీరు. సో అతి ప్రేమ కరెక్ట్ కాదు, అరవటం, కోపట్టం, అతి కంట్రోలింగ్ కరెక్ట్ కాదు. ఒక విషయం, ప్యాంపరింగ్కి ప్రేమకి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ప్రొటెక్షన్కి, రెస్ట్రిక్షన్కి, కంట్రోల్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ప్యాంపరింగ్లో ఉండిపోయి అప్పుడు రిస్ట్రిక్షన్లకు వెళ్ళిపోతున్నారు. అది కాదండి బ్యాలెన్స్. ప్రేమించటం పిల్లల్ని అంటే పిల్లల్ని డిసిప్లిన్ లేకుండా చూడటం కాదు. ప్రేమ డజంట్ మీన్ యాబ్సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలగాలి. కాకపోతే ఏంటంటే టీన్స్లకు వచ్చేసరికి ఈ పిల్లలు కొంత రెబెలియస్గా తయారవుతారు. అది ఆ ఏజ్లో ఉండే హార్మోన్స్. ఆ రెబెలియస్గా ఉన్న పిల్లలు ఇంకా తల్లిదండ్రులకు ఒక మాట అర్థమైపోయింది, వీడు డిసిప్లిన్ తప్పుతున్నాడు, రెస్పెక్ట్ లేకుండా పోతుంది అనేసరికి ఇక్కడేమవుతుంది అని అంటే ఆ అతి ప్రేమ ప్యాంపరింగ్లో నుంచి వీళ్ళు కంట్రోలింగ్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఇంకా గ్యాప్ పెరిగిపోతుంది పిల్లలు. అవును, ఇప్పుడు అదే జరిగినట్టుంది. యశ్వంత్కి బీటెక్ అయిపోయి 4 years అవుతోంది, జాబ్ రాలేదు, హైదరాబాద్లో రూమ్లో ఉంటున్నారు. అతను ఖర్చులన్నీ కూడా తల్లిదండ్రుల నుంచే డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు తల్లిని అంత క్రూరంగా చంపిన తర్వాత తండ్రి ఇంకా కొడుకే వచ్చి తలకొరివి పెట్టాలని కోరుకుంటున్నాడు. అంటే అంత నేరం చేసినా కానీ తండ్రి కొడుకుని కొడుకులాగే చూస్తున్నాడు, కానీ ఒక నిందితుల్లాగా, నేరస్తుల్లాగా చూడట్లేదు. అంటే కన్న ప్రేమ అనాలా? ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి తల్లిదండ్రులు? ఇంతకుముందు చెప్పినట్టండి, ప్రేమ డజంట్ మీన్ యాబ్సెన్స్ ఆఫ్ డిసిప్లిన్. నన్ను నా పిల్లలు ప్రేమిస్తున్నారు అని అంటే నా పిల్లలు నన్ను రెస్పెక్ట్ చేయకపోయినా పర్వాలేదు అని కాదు. నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నాను అని అంటే, నా హస్బెండ్ని ప్రేమిస్తున్నాను అని అంటే అక్కడ గౌరవం లేకపోవడం కాదు. ఇక్కడ జరిగింది చాలా గ్యాప్ అనేది ఒకటి వచ్చింది. దాన్ని నేనైతే ప్రేమ అని చెప్పలేనండి. ఆ తండ్రి కోరుకునేదాన్ని నేను ప్రేమ అని అయితే నేను చెప్పలేను. అతను ఒక విక్టిమ్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం క్లారిటీ తగ్గి కొడుకు అనే ఒక భావనలో ఉండిపోవచ్చేమో. కానీ మరి ఇదే ధోరణిలో ముందు కూడా సపోర్ట్ చేస్తాడా అనే ప్రశ్నకి మరి ఏం సమాధానం వస్తుందనేది చెప్పలేం మనం. అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లిని అంత క్రూరంగా యశ్వంత్ చంపాడు అంటే అతని మానసిక స్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికైనా అతనికి మంచి కౌన్సిలింగ్, మెడికేషన్ ఇస్తేనే మంచిది. ఎంత పోలీసుల అదుపులో ఉన్నా కానీ అతను చుట్టుపక్కల వాళ్ళ విషయంలో ఎలా వ్యవహరిస్తాడు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వసుధార గారు. థ్యాంక్ యూ.